నమస్తే ఎన్వి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ అక్కడ ఉన్న మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనేది ఒక తప్పుడు నిర్ణయం చేశారు. అది మాకు బాగా ఎఫెక్ట్ పడింది. కానీ ఇప్పుడు మేము అమరావతికే స్టిక్ ఆన్ అవుతున్నాం. అమరావతి మా రాజధాని. 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, 2029 ఎలక్షన్లో కూడా మేము కూడా అదే చెప్తాం, అమరావతి మా రాజధాని అని చెప్పేసి మేము అదే చెప్తామని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో సో ఇన్ని ఇన్ని కాదు, ఇన్ని వేల ఎకరాలు ఇంకా రావాలి, అమరావతి రాజధానిగా నేను అంగీకరిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మూడు రాజధానులు చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ అమరావతికే స్టిక్ ఆన్ అవుతున్నారు. 29లో కూడా అమరావతి అని అంటున్నారు. సో ఈ పొలిటికల్ గేమ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగానే మళ్ళీ వాళ్ళు అమరావతికే స్టిక్ ఆన్ అవుతారు అనిపిస్తుందా, లేకపోతే మళ్ళీ మార్చే ఉద్దేశం ఉందంటారా? మళ్ళీ అమరావతి వాళ్ళు వచ్చేది ఎప్పుడండి? ఇవన్నీ మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఊహాజనితమైన 2029లో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ప్రతి ప్రెస్ మీట్ లో అదే చెప్తున్నారు. అంటే ఆయన ఏదో పగటి కళల కంటే మేము దాని మీద ఏం వ్యాఖ్యానం చేసేది? వచ్చేదిలే పోయేది లేదు. అది వదిలేసేయండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. సార్, నేను ఇది కక్షతోనో తెలుగుదేశం వ్యక్తిగా 2020లో నా పాత వీడియోలు చూడని చెప్పాను. అమరావతి శాపం అవుతాది జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తు పెట్టుకోండి. మీరు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తే రాయలసీమ ప్రాంతం వల్లే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం పోవాలంటే మా చిత్తూరు జిల్లానో తిరుపతితో లేదా కుప్పం నుంచి అయితే 2 రోజులు పడుతుందండి. 1.5 రోజు 2 రోజులు పడుతుంది. మన రాజధానికి వెళ్ళడానికి 2 రోజులు పోవాల్సి వస్తే ఎంత కక్ష కడతారు జనం. మీరు మునిగిపోతారు. మీరు కేవలం కుల పిచ్చితో దాన్ని ఏదో అనుకుంటున్నారని ఆ రోజు చెప్పానండి నేను. అక్కడ ఏమి అంటే ఆయన అంటే మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం. అతను ఒక కులం మీద కక్ష కట్టాడు. ఆంధ్రప్రదేశ్లో ఆ ఒక కులం అంటే డైరెక్టర్ కూడా మాట్లాడారు. కమ్మ సామాజిక వర్గం మీద ఆయన కక్ష కట్టి అమరావతి అభివృద్ధి చెందితే, అమరావతి డెవలప్ అయితే అక్కడ చుట్టూ ఉన్న కమ్మ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతాదన్న దురుద్దేశంతో చేశాడు. అప్పుడే నేను ఆయనకు చెప్పానండి ఆ వీడియోల్లో, అక్కడ కమ్మ సామాజిక వర్గానికంటే రెడ్లు కూడా ఎక్కువ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి కానీ అది చూడండి. ఎందుకంటే మీకు గుంటూరు ఉందండి, నర్సారావుపేట నుంచి అలా అంత రెడ్ల డామినేషన్. నర్సారావుపేట దాటి అలా పశ్చిమ దిశగా వెళ్తే కర్నూలు లేదా కడప, ఇటు వస్తే మా చిత్తూరు, ఆ 3 జిల్లాల్లో రెడ్ల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా వస్తుంది. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్నో మొన్న కూడా చూశాను, అత్యధిక జనాభా అక్కడ ఎస్సీలు మొదటి స్థానం, 2వ స్థానం రెడ్లు, 3వ స్థానం కమ్మోళ్ళు, ఆ తర్వాత కాపులు అయితే 5, 6 స్థానంలో ఉన్నారు. అర్థమైందండి? ఇది వాస్తవాలు. కానీ అతను మూర్ఖంగా కక్ష గట్టి, కులం మీద కక్ష గట్టి, వర్గం మీద కక్ష గట్టి నాశనం చేశాడు. అక్కడ విశాఖపట్నంలో రాజధాని పెట్టలే, ఎక్కడ పెట్టలే. అతన్ని తిక్క చేష్టలంతా కూడా చూసి జనం అసహించుకుని, నేను ఆ రోజే చెప్పాను, రాయలసీమ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పతనం ప్రారంభం అవుతుంది అన్నాను. ఏదో చెప్తాడు, మేము ఇంత చేసినా కూడా నన్ను ప్రజలే వెన్నుపోటు పొడిచాడు అంటాడు. ఆఖరికి నువ్వు తిక్క పనులు చేశాడు. ఇప్పుడు జోగి రమేష్ కొత్త పాట పాడుతున్నాడు. ఎందుకంటే అర్థమైపోయింది, మనం అమరావతిని వ్యతిరేకించడం వల్ల మన ఈ దురదృష్టం వచ్చిందని పొగడుతూ ప్రారంభించాడు. అమరావతి అజరామరణం, దాన్ని ఎవరు ఆపలేరు. అది చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఒక రోజులో జరగదు, కానీ వీళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి చంద్రబాబు నాయుడు గారి కళ అండి, రూపకల్పన చేసింది ఆయన. పునాదులు ఆయన వేశారు, అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఆయన కొంతమంది హస్తవాసి అంటాం. ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ ఊరు డెవలప్ అయింది. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హస్తవాసి, సంకల్ప బలం,
ఆ, ఆ, కృషి ఇవన్నీ దాని వెనక ఉన్నాయి. జోగి రమేష్ మాటలు జోగి మాటలు అండి. జోగి జోగి మరి ఇప్పుడు ఆ రాసుకుంటే జోగి భోగి రమేష్ రాదు ఇప్పుడు అంటారు. జోగి రమేష్ చెప్పాడు కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పే అవకాశం ఉంది కదా. సో నెక్స్ట్ అమరావతి మా రాజధాని 2029లో కూడా అమరావతి అని చెప్తామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఒకసారి గెజెట్ అనేది రిలీజ్ అయిన తర్వాత సో ఎవ్వరు మార్చలేని పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు గెజెట్ అనేది ఈ సంవత్సరంలో రిలీజ్ అవుతుంది అమరావతికి సంబంధించింది. వన్స్ ఆ గెజెట్ రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా అమరావతికి స్టిక్ ఆన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఉంటాయి అంటే వాళ్ళు అమరావతిని వాళ్ళు ఆమోదించినంత మాత్రాన 2029లో వస్తారు అనేది అబద్ధం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకా మీరు రాసుకోండి. మీరు పిల్లవాడు, చాలా రోజులు ఉంటారు, మేమంతా వృద్ధులము, ఎన్నాళ్ళు ఉంటాం చెప్పలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తే లేదండి. ఓకే. నేను రాజకీయ విశ్లేషకుడుగా చెప్తాను. ఒక వ్యక్తి అంటే చూడండి, ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 19 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రానికి ఒక 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు 2 అండి, 7 ఏళ్ళు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. మిగతా 2 ఏళ్ళు నీలం సంజీవ్ రెడ్డి గారు ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. అలాంటి వ్యక్తే ఒకసారి 2 ఏళ్ళు, ఇంకోసారి 3 ఏళ్ళే ఉన్నారు. మరి చెన్నారెడ్డి గారు కానీ ఇట్లా. రాజశేఖర రెడ్డి గారు కూడా పాపం 5 ఏళ్ళు ఉన్నారు, ఆ తర్వాత చనిపోయారు. 7 ఏళ్ళకి మించి ఎవరు ముఖ్యమంత్రులుగా లేరండి. మీకు అర్థమైంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 15 సంవత్సరాలు ఉంది. ఇంకా ఈ 4 ఏళ్ళు ఆ తర్వాత కూడా ఆయన అవుతారు. దీనికి రీజన్ ఏమంటే, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రజల విశ్వాసం చూరగొనాలి, అంకిత భావంతో పనిచేయాలి, వీలైనంత వరకు అవినీతికి దూరంగా ఉండాలి, అక్రమాలు అన్యాయాల్ని అరికట్టగలగాలి. అంటే పూర్తిగా ఎవరు చేయలేమండి. మళ్ళీ మీరు అడగచ్చు, మీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు వ్యవస్థల్లో ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, కాదనే ప్రశ్నే లేదు. అయితే డైరెక్ట్ గా అధికారికంగా నేరం చేయడం, అధికారులే దగ్గర ఉండడం, మంత్రి చెప్పి ఎర్రచందనం తోలడం, మంత్రి లేదా పోలీసులు ఎర్రచందనం పట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వాళ్ళే తోలిచ్చారు. ఇలాంటి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత కాలం రాజకీయాలను శాసిస్తూ ఉంటారండి, తుది శ్వాస వరకు. అంటే ఆయన 100 ఏళ్ళ పైన బతకాలని కోరుకుంటే అది వేరు, ఎవరైనా చెప్పేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి క్రిమినల్ పాలిటీషియన్ కి ఈ దేశంలో నూకలు చెల్లాయి. ఆయన మళ్ళీ వచ్చే ప్రశ్నే లేదు. ఊరికే చెప్తానండి. అంటే వాళ్ళ తాత ఎదురులేని నాయకుడు అని. ఏం రాజారెడ్డి అంటే భయం. తిరుపతికి కూడా వచ్చాడు, తిరుపతిలో భూ కబ్జాలు చేశారు, తిరుపతిలో ఒక వర్గాన్ని. ఏమైందండి, రాజారెడ్డి గారు అంటే అందరూ గజ గజ వణికే వాళ్ళు. రాయలసీమలోనే నడి వీధిలో ఆయన్ని చంపేశారు. నడి వీధిలో అండి, మామూలు వ్యక్తులు. అతన్ని చంపిన వాళ్ళల్లో మాకు బాగా బంధువులు కూడా ఉన్నారు. అర్థమైందా. మరి ఏమైంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారు. ఏమైంది, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కుటుంబ సభ్యులే చంపేశారు. ఏమైంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, అక్రమ వ్యవహారాలు, అక్రమంగా చేసేవాళ్ళు, నేరపూరిత రాజకీయాలు చేసే వాళ్ళకి భవిష్యత్తు ఉండదని చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు ఎక్కడన్నా చేశారు? మా జిల్లా అండి, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు యువజన కాంగ్రెస్ లో ఉన్న, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చానండి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు నంబర్ 1 నేనే. తర్వాత గాలి ముద్దుకృష్ణారెడ్డి గారి మీద కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు ఆయన అస్సలు, ముద్దుకృష్ణారెడ్డి గారు అయితే ఆపే, ఏం సుధాకర్ అంటే బాగా ఇస్తావయ్యా నువ్వు భలే స్టేట్మెంట్లు అని నవ్వుతూ పోయేవాడు. అంటే అదొక ప్రత్యర్థులుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కిరాతకంగా ఉన్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని. చంద్రబాబు గారి నాయుడు గారిని యాక్సెప్ట్ చేశాం. నేను చెప్పాను, చిన్నప్పుడు నేను ఆయన మీద విమర్శలు ఇచ్చే నేను ఇప్పుడు ఆయన మద్దతుగా ఉన్నాను, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకు ఇలా వస్తాం. అందుకని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు పరిశుద్ధంగా ఉండాలి, పరిపాలన అర్థం చేసుకొని చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నేర స్వభావాలు,
మూర్ఖులు, వితండవాదులు, హింసావాదులు, లేదా వ్యామోహపరులు, ధనార్జన పరులు, అవినీతి అక్రమాలే రాజకీయం అనుకున్న వాళ్ళకి నూకలు చెల్లక తప్పదు. మీరు చూసుకొని ఇలా పెట్టుకోండి. ఇది ఇంకా 2029లో కావాలంటే ప్లే చేయండి. ఆయన రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ కానీ ఆయన అయితే నన్ను అడగండి. ఓకే భవిష్యత్తు లేనివాడి మాటలు మనం ఎందుకండి పట్టించుకుంటే, పగటి కళలన్నీ కూడా మనం పట్టించుకుంటే ఏదో చెప్తుంటారు. నేను కూడా చెప్తాను, నేను ప్రధాని కాబోతున్నాను 2029లో అని. ఓకే అట్లా వాళ్ళంతా పిచ్చోడు అంటారు. ఓకే ఓకే సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.